శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. కారుణ్యకర్బురకటాక్షనిరీక్షణేన తారుణ్యసంవళితశైశవవైభవేన ఆపుష్ణత భువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీకురులోచనం మే. శ్రీకృష్ణచంద్ర శిశిరీకురులోచనే మే. కదా వా కాళిందీ కువలయదళశ్యామలత్తరాః కటాక్షా లక్ష్యంతే కిమపి కరుణావీచినిచితాః. కదా వా కందర్పప్రతిభటజటాచంద్రశిశిరా కిమప్యంతస్తోషం దదతి మురళీకేళి నినదాః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం, ఆస్తిక ఉపపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 15వ అధ్యాయం. హస్తీకుని జన్మ వృత్తాంతం ఇందు మనకి చెప్పబడుతుంది. ఉగ్రశ్రవణుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. శౌనక మహర్షి పూర్వము నాగమాత అయినటువంటి కద్రువ తన కుమారులైన ఆ సర్పాలకు మీరు జనమేజయుడు చేసే యజ్ఞంలో అగ్నికి భస్మమదురుగాక అని శపించింది కదా. అందుకని ఆ శాపానికి బలి కాకుండా ఉండడం కోసం అని చెప్పి వాసుకి ఆ జరత్కారునకు తన చెల్లి అయినటువంటి జరత్కారువు అని ఇచ్చి చెల్లినిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ దంపతులకు అస్తీకుడు అనే కుమారుడు జన్మించడం జరిగింది. ఆ అస్తీకుడు మహాతపస్వి, వేదాంగాలలో పండితుడు, మహాత్ముడు, సర్వులయందు సమదృష్టి కలిగినవాడు. అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించి ఆనందం కలిగించేవాడు. తరువాత కొంతకాలానికి పాండవంశం వాడైనటువంటి జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టడం, ఆ సర్పయాగంలో పాములు నశిస్తుండగా అస్తీకుడు ఆ యజ్ఞశాలకు వచ్చి సర్పయాగాన్ని ఆపించి తన యొక్క మాతృవంశాన్ని రక్షించడం. సర్పయాగం మాన్పించి తన మేనమామల్ని, సోదరుల్ని, ఇతర సర్పాల్ని అందరినీ రక్షించడం. అట్లాగే జరత్కారును పుత్రుడు అవడం వల్ల తమ పితామహులు వృద్ధలోకానికి కల్పించడం, ఉపకారం చేయడం ఆస్తికుడు. అంటే వారు ఏదైతే అనుకున్నారో ఆ జరత్కారునకు ఏదైతే వాళ్ళు చెప్పారో అది వాళ్ళ పితామహులందరికీ కూడా వృద్ధలోకాలకి వెళ్ళేటట్లుగా ఆ ఉపకారం కల్పించిన వాడు ఈయన అస్తీక మహాముని. అట్లాగే బ్రాహ్మణోత్తమ ఆ అస్తీకుడు భృగు మహర్షి కుమారుడైనటువంటి చవనుని దగ్గర వేదాంగాలని అభ్యసించడం, అనేక వ్రతాలు యజ్ఞయాగాదులు చేసి దేవతల్ని, పితృదేవతల్ని అట్లాగే ఎంతగానో సంతోషపరచడం. తర్వాత అస్తీకుడినే కొడుకును కని ఉత్తమ ధర్మాచరణం చేసి జగత్కారుడు చాలా కాలానికి స్వర్గం చేరడం. ఇది అస్తీకుని చరిత్ర. ఉన్నదంతా ఈ విధంగా చెప్పడం జరిగింది. భార్గవోత్తమ, ఇంకా నేను మీకు ఏం చెప్పాలో చెప్పవలసింది అని. ఇప్పుడు 16వ అధ్యాయంలో కద్రు వనితల యొక్క వృత్తాంతం, ఆ పుత్రులను పొందడం, ఆ విషయములన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి, ఆస్తిక పర్వంలో మనకి కనిపిస్తుంటాయి. సౌతే త్వం కదయే మాం విస్తరేణ కదా పునః ఆస్తికస్య కవే సాధో శుశ్రూషా పరమాహివ. శౌనకుడు అంటున్నాడు, సూతకుమార, ఈ ఆస్తికుని కథని
విస్తరించి ఇంకా పూర్తిగా చెప్పవలసింది. ఈ మహాత్ముని కథను వినాలని మాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. అట్లాగే చెప్పమని అడగడం, ఉగ్రశ్రవణుడు వారితో ఇలా చెప్పడం జరుగుతుంది. ఆయుష్మంతుడా, నా తండ్రి వలన విన్న ఆస్తికుని యొక్క కథను యథాతథంగా మీకు చెప్పడం జరిగింది. పురాదేవయుగే బ్రహ్మాన్ ప్రజాపతిసుతే శుభే అస్తాం భగవద్యో రూపేణ సముపేతేద్భుతే నఘ తే భార్య కశ్యపశ్చాప్తాం తద్రూచ వినతా చ వినతా ప్రాదాతాభ్యం పరం ప్రీతః ప్రజాపతి సమపతి కశ్యపో ధర్మపత్నీభ్యాం ముదా వరమయాయుతః వరాతిసర్గేషు చైవం కశ్యపాదుత్తమం చతే హర్షాదప్రతిమాం ప్రీతిం ప్రాపతుః స్మ వరస్త్రియౌ అన్రౌ క్రద్దూః ముదాన్నాగాన్ సహస్రం తుల్యవర్చసః. పూర్వం సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు కుమార్తెలు జన్మించడం, వారిద్దరూ కశ్యప ప్రజాపతికి భార్యలవడం, ఆ కశ్యపుడు తన యొక్క భార్యలిద్దరికీ సంతోషపూర్వకంగా వరాలు ఇవ్వడం, మీ ఇష్టం వచ్చిన వరాలను కోరుకోమని చెప్పగానే ఆ భార్యలిద్దరూ కూడా ఎంతో సంతోషపడ్డాం. కద్రువ 1000 మంది సమతేజాయులైనటువంటి సర్పాలు పుత్రులుగా కావాలని కోరడం జరిగింది. ద్వౌ పుత్రౌ వినత బంధ్రే కద్రుపుత్రాదికౌ బలే తేజసా వపుషాదైచైవ విక్రమేణాధికౌ చతౌ. కద్రుపుత్రుల కంటే అధికమైన బలాపరాక్రమం కలిగినటువంటి శరీరము, తేజస్సు గల ఇద్దరు కుమారులను నాకు ప్రసాదించవలసిందిగానే వినత అడిగింది. తస్యైవత్తావరం ప్రాతాత్ అత్యర్థం పుత్రమీప్సితం ఏషమస్త్వీతి తం చాహ కశ్యపం వినత తదా. కశ్యప ప్రజాపతి తన భార్యగు వినత కోరికను మన్నించి ఆ విధంగా ఇద్దరు కుమారులు కలిగేటట్లుగా ఆమెకు వరం ఇవ్వడం జరిగింది. యథావత్ప్రార్థితం లబ్ధ్వా వరం తుష్టాభవత్తదా కృతకృత్యాత్ వినత లబ్ధ్వా వీర్యాదికౌ సుతౌ అని. అంటే ఆ వరప్రసాదానికి వినత చాలా సంతోషించింది. తన జన్మ కృతార్థత పెరిగిందని, చెందిందని భావించింది. అట్లాగే కద్రుపుత్రుల కంటే గొప్ప కుమారులు జన్మిస్తారని ఆనందించింది. కద్రూశ్చలబ్ధ్వా పుత్రాణాం సహస్రం తుల్యవర్చసాం ధార్యౌ ప్రయత్నతో గర్భౌ ఇత్యుక్త్వా సమహాతపాః తే భార్యే వరసంతుష్టే కశ్యపో వనమావిశత్ అని. కద్రు వనితలిద్దరూ ఆ వరాలను అనుసరించి గర్భాలు ధరించడం, కశ్యపుడు మీ గర్భాలను యథావిధిగా రక్షించుకోండి అని చెప్పి ఆయన తపస్సుకు వనానికి వెళ్ళిపోవడం జరిగింది. కాలేన మహత కద్రూ అండానాం దశ జపమ జనయామాస వింప్రేంద్రద్వేవ చాండే వినత తదా అని. చాలా కాలానికి కద్రు 1000 గుడ్లను, వినత 2 గుడ్లను కన్నారు. అట్లాగే తయోరంధాని విదదుః ప్రసృష్టా పరిచారికా పాపస్వేదేషు భాండేషు 5 వర్షతాని చ తతః 500 కాలే కద్రుపుత్రా వినిమ్రతాః భాండాభ్యాం వినతాయాస్తు మిథునం దృశ్యత. ఆ అండాలను వారి సేవకురాండ్రు పైకి చెమర్చే నేతి కుండలలో పెట్టి కాపాడడం జరిగింది. 500 సంవత్సరాల తర్వాత ఆ భాండాల నుండి కద్రుపుత్రులు పుట్టారు. కానీ వినత అండాలు మాత్రం ఫలింపలేదు.
తతపుత్రార్జునీ చేమీ వ్రీడిత చ తపస్విని అండం బిభేద విమత తత్ర పుత్రమపశ్యత పూర్వార్ధకాయ సంపన్నం ఇతరేణ ప్రకాశత. తన అండాలు బ్రద్దలు కాలేదని వినత సిగ్గుపడి ఒక అండం చితకగొట్టింది. ఆ అండం నుండి ఊర్ధ్వభాగం శరీరం మాత్రమే కలిగిన కుమారుడు ఉదయించడం జరిగింది. సపుత్ర క్రోధ సంరబ్ధ స్వశాపైనామితి శృతి యో హమేవం కృతో మాతస్త్వయా లోభపరీతయా శరీరేణ సమగ్రేణ తస్మాద్దాసీ భవిష్యపి పంచవర్షశతాన్యాస్య విస్పర్ధశేషః అని. అంటే ఆ విధంగా అర్ధభాగంతో జన్మించిన కుమారుడు తల్లితో, అమ్మ, దురాశాపరాలువై నన్ను అర్ధశరీరునిగా చేశావు, కావున నీవు నీ పతికి 500 సంవత్సరాలు దాసిగా ఉండి సేవించు అని శపించడం జరిగింది. ఏష చ త్వాం సుతో మాతః దాసీత్వాన్మోమయిష్యతి నోచయిష్యతి యద్యేవమపి మాతస్త్యం మామివాండవిభేదనాత్ న కరిష్యం సంగం వ్యంగ్యం చ నాసి తదస్వినం అని. నీకు పుట్టబోయే రెండవ కుమారుడు నీ దాసీత్వాన్ని తొలగిస్తాడు. ఆ అండాన్ని కూడా చిదిపి అతనిని కూడా నిశ్శరీరునిగానో లేదా అర్ధశరీరునిగానో చేయకు, జాగ్రత్తగా కాపాడుకో. నన్ను చేసినట్లుగా ఆ యొక్క అండాన్ని కూడా ఏమాత్రం నువ్వు పాడు చేయకుండా సురక్షితంగా కాపాడుకోవడం నీ విధి అని చెప్పాడు. కాబట్టి ధైర్యంగా ఉంటూ 500 సంవత్సరాలు జాగ్రత్తగా ఈ అండాన్ని కాపాడుకో అని జన్మ కోసం నిరీక్షించు అని చెప్పడం జరిగింది. అతని జన్మ కోసం నువ్వు నిరీక్షించవలసింది అని. ఆ విధంగా ఆ కుమారుడు తల్లి అయినటువంటి వినతను శపించి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణోత్తమ, అది ప్రాతకాల సమయం. సూర్యదర్శనం చేసుకున్నాడు. సూర్యరథం మధ్యలో కూర్చుండి ఆదిత్య రథానికి సారథిగా అనుగ్రహింపబడడం ఆ కుమారుని యొక్క అదృష్టం. అట్లాగే గరుడోపి యథాకాలం యజ్ఞే పన్నగభోజన సజాతమిత్రో వినతాం చ పరిత్యజ్య కమావిశత్ అద్యాప్యజ్ఞాత్మనో వ్యోద్యం అన్నం విహితస్య యత్ విధాత్ర భృగుశార్దూల కృదిత పతగేశ్వర. అనంతకాలంలో గరుడు జన్మించడం, పుట్టిన వెంటనే తల్లి యోగైనటువంటి వినతను విడిచి ఆకాశానికి ఎగిరిపోవడం జరిగింది. భృగువంశోత్తమ ఆకలిగా ఉన్న అతనికి బ్రహ్మ నియతమైన ఆహారాన్ని కల్పించడం జరిగింది. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనేటటువంటి ఉపర్వంలో ఆ సర్పాదుల జననము అయినటువంటి విధాన్ని ఈ ఉపర్వంలో మనకి అందించడం జరిగింది. తరువాత అమృత మథనం. సూతుడు సౌనకాదులకు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఆ కద్రువనతుడు సముద్ర తీరానికి విహారం కోసం వెళ్ళినప్పుడు ఉచ్చేశ్రవం అనే గుర్రాన్ని చూడడం జరిగింది. అది దేవదానంలో అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు పుట్టింది. దాన్ని వారందరూ ఎంతో గొప్పగా పూజించారు. ఆ అశ్వరాజు అమోఘమైనటువంటి బలం కలిగి సర్వ శుభలక్షణాలతో సుందరంగా కనిపించింది. కథం తదమృతం దేవై మదితం క్వచ సంసమే యత్ర యజ్ఞే మహావీర్య సోస్వరాజో మహాద్యుతి అని. అప్పుడు సౌనకుడు సూతునితో దేవతలు అమృత సాధనకై పాలసముద్రాన్ని ఎట్లా మదించారు, ఆ అశ్వరాజ్యం ఎలా వచ్చింది, దీన్ని సవిస్తరంగా చెప్పు అని చెప్పి అడగడం జరిగింది. జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమం ఆక్షిపం తం ప్రభాంబానో శృంగైకాంచనోజ్వలై కనకాభరణం చిత్రం దేవగంధర్వసేవితం అప్రమేయమనాదృశ్యం అధర్మబహుళైర్జనై అని. ఈ విధంగా ఆ సౌతి
కథను చెప్పడం మొదలుపెట్టాడు. సౌనక, మేరు అనే ప్రసిద్ధ పర్వతం ఒకటి ఉంది కదా, అది గొప్ప తేజోరాశి. దాని బంగారు శిఖరాలు సూర్యకాంతిని కంటే కూడా మిక్కిలి ప్రకాశవంతంగా ఉండడం, ఆ బంగారు పర్వతంపై దేవతలు గంధర్వులు నివాసం ఉండడం, అధమపడినటువంటి జనులకు అది భావింపరానిది, అట్లాగే ఎక్కరానిది కూడా. అలాంటి పర్వతం అది మేరు. ఆ రకంగా వ్యాభైరవారితం ఘోరై దివ్యౌషధీపితం వాకమామృత్యధిష్టం తం ఉజ్రయేణ మహాగిరిం ఆగమ్యం మనస్వాప్యన్యైర్నదీవృక్షసమన్వితం నానాపతగం సంఘైశ్చ ఆదితం సుమనోహరై. అక్కడ భయంకరమైన సర్పాలు, దివ్యౌషధాలు ఉన్నాయి. ఆ మహాపర్వతం తన శిఖరాలతో స్వర్గాన్నే అతిక్రమించి స్వర్గాన్నే ఆక్రమించినట్లు ఉంటుంది. అందుకని మహానదులతోనూ వృక్షాలతోనూ అనేక పక్షులతోనూ కలకల ధ్వనులతోనూ కూడినటువంటి ఆ పర్వతాన్ని అందరూ చేరలేరు కదా అని చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా ఈ గరుత్మంతుడి యొక్క గరుడు యొక్క వృత్తాంతం, ఆ అనుభవం, ఆ జన్మ రహస్యం చెప్పడం జరిగింది. ముందు 18వ అధ్యాయంలో మనకి విష్ణుమూర్తి మోహిని రూపం ధరించడం, అమృతాన్ని రక్షించడం, ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మనకి అన్వయం చేసుకోవడానికి ముందు మనం వేచి చూద్దాం. కృష్ణం వందే జగద్గురుం.